అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుందని ఓ సామెత. దెబ్బ వాళ్లకు తగిలినా నొప్పి ప్రపంచమంతా భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ట్రంప్ ఇస్తున్న షాక్లకు అమెరికా స్టాక్ మార్కెట్ షేక్ అవుతోంది. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 349 లక్షల కోట్లు అంటే 3.5 కోట్ల సంపద ఆవిరైంది. యుఎస్ స్టాక్ మార్కెట్లో అసలేం జరుగుతోంది? ట్రంప్ నిర్ణయాలు ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? ట్రంప్ దెబ్బకు షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్, 3.5 కోట్ల సంపద ఆవిరి. యుఎస్ స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతోంది? అమెరికా దెబ్బ ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? ప్రపంచం గురించి అమెరికాకు అవసరం లేదేమో, అమెరికా గురించి ప్రపంచానికి అవసరం. అక్కడ కనిపించే ప్రతి కదలిక, అగ్రరాజ్యం ప్రతి నిర్ణయం ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠంపై ట్రంప్ ఎక్కి కూర్చున్నారు. అసలే టెంపరితనానికి కేరాఫ్ అయిన ట్రంప్ ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో మరింత రెచ్చిపోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఏం చేస్తాడో తెలియక, అలా చేస్తే ఏం చేయాలో అర్థం కాక గాల్లో దిక్కులు చూస్తున్న దేశాలు ఎన్నో. కట్ చేస్తే ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికాకు ఎదురైన పరిస్థితులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. యుఎస్ లో కొద్ది రోజుల గ్యాప్ లోనే 349 లక్షల కోట్ల సంపద ఆవిరయింది. అమెరికా మార్కెట్లు షేక్ కావడమే దీనికి కారణం. అమెరికా స్టాక్ మార్కెట్ల పతనంతో ప్రపంచం వణికిపోతోంది. కొన్ని వారాల గ్యాప్ లోనే $4 ట్రిలియన్ సంపద ఆవిరయింది. మన కరెన్సీలో చెప్పాలంటే 349 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఎగిరిపోయింది. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల జీడీపీ కంటే ఇది ఎక్కువ. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మొదటికే మోసం చేసేలా కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ భయాలు సూచీలను వెంటాడుతున్నాయి. S&P 500 సూచీ ఫిబ్రవరి 19న నమోదు చేసిన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటికి 8% పైగా విలువ కోల్పోయింది. నాస్డాక్ కాంపోజిట్ ది కూడా ఇదే సీన్. డిసెంబర్లో నమోదు చేసిన అత్యధిక విలువ నుంచి 10% పతనమైంది. ఒక్క సోమవారమే 1.7 ట్రిలియన్ సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. స్నేహితులు లేరు, విరోధులు లేరు, అందరితో మారుస్తా అన్నారు. చైనా ఆయనకు విరోధంగా భావించి నేను మారుస్తా అన్నారు. వాణిజ్య కెనడా, మెక్సికో 100 సంవత్సరాల నుంచి అమెరికాతో మంచి సంబంధం ఉన్న దేశాలు. అసలు వీసాలు కూడా అక్కర్లేదా, పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళ దేశాలు కూడా వాళ్ళ ఇబ్బంది డొనాల్డ్ ట్రంప్ వల్ల వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసి అమెరికాలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో బ్యాంక్స్ అందరూ మనకి కొద్దిగా ప్రమాదం జరుగుతుందని స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మేసి డబ్బులు తీసేసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలతో మదుపరులు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాలతో కొనసాగుతున్న టారిఫ్ వార్స్ యుఎస్ స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అధ్యక్షుని నిర్ణయాలు వ్యాపారాలు, వినియోగదారులు, పెట్టుబడిదారులపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ అస్థిరత పెట్టుబడిదారుల ఆలోచనలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. చైనాతో ఆర్థిక ఉద్రిక్తతలు ఊహించినవే అయినా కెనడా, మెక్సికో, యూరప్తో సంబంధాలు ఈ స్థాయిలో దిగజారుతాయని ఇన్వెస్టర్లు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అయితే ఈ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే అది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వాణిజ్య విధానాలు చాలా మంది పెట్టుబడిదారుల్లో రెసెషన్ భయాలు పుట్టిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు మాత్రమే కాదు, అమెరికా మార్కెట్ల పతనానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా వస్తున్న మార్పులతో పాటు ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్ అధిక విలువలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్ ప్రభావం ట్రంప్ సన్నిహితుడు, అపర కుబేరుడు మస్క్ మీద కూడా పడింది. మస్క్ కు చెందిన టెస్లా షేర్ ధర 15% పతనమైంది. డిసెంబర్ 17 నుంచి చూస్తే దీని విలువ 50% ఆవిరైంది. $479.86 నుంచి $222.15 పడిపోయింది. మస్క్ మాత్రమే కాదు, అమెరికాలో అతి సంపన్నులపై మార్కెట్ల పతనం ప్రభావం తీవ్రంగా ఉంటోంది.
మార్కెట్లలో 50% విలువైన సంపద 1% మంది దగ్గర, 37% విలువైన సంపద 10% మంది దగ్గర ఉంది. 12% వాటా 40% మంది దగ్గర ఉంది. మిగిలిన 1% వాటా 50% మంది జనాల చేతిలో ఉంది. మార్కెట్ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో వచ్చే 12 నెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15 నుంచి 20% ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం మొదలైతే ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై కనిపించడం ఖాయం. దీంతో ఎప్పుడేం జరుగుతుందనే భయంతో దేశాలన్నీ వణికిపోతున్నాయి. మస్క్ మటాష్ ఈ రేంజ్ లో పడింది ట్రంప్ ఎఫెక్ట్. తన నికర విలువలో దాదాపు 10 లక్షల కోట్లు తగ్గింది. అసలు మస్క్ ను మరో ప్రమాదం వెంటాడబోతోందా? అమెరికా స్టాక్ మార్కెట్ పతనం మన మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మాంద్యం ఖాయమా? రాబోయే రోజుల పరిస్థితులు ఎంత భయంకరంగా మారే ఛాన్స్ ఉంది? ట్రంప్ దెబ్బకు మస్క్ మటాష్, మస్క్ పతనం మొదలైనట్లేనా? అమెరికా మార్కెట్ల ప్రభావం మనపై ఎంత? అపర కుబేరుడు మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. తన నికర విలువలో $120 బిలియన్ అంటే 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ తగ్గింది. అయితే $330 బిలియన్ సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపదలో 2025 ప్రారంభం నుంచి 25% క్షీణత కనిపించింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే వరల్డ్ నంబర్ 1 స్థానానికే ముప్పు వచ్చే అవకాశముంది. మస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా బాయ్కాట్ టెస్లా అంటూ అమెరికాలో వివాదం నడుస్తోంది. దీంతో 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు టెస్లా అమ్మకాలు 16% తగ్గాయి. 2 నెలల్లో టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద కూడా తగ్గిపోయింది. దీంతో మస్క్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అయితే మస్క్ కు మద్దతుగా ట్రంప్ కూడా రంగంలోకొచ్చారు. మస్క్ మీద నమ్మకం ప్రూవ్ చేసుకునేందుకు టెస్లా కారు కొంటానని ముందుకొచ్చారు. మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు పెరిగాయి. దీంతో చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీనికి తోడు పెరుగుతున్న రాజకీయ ప్రమేయం కూడా మస్క్ సంపద తగ్గిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారుల్లో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైందనే చర్చ జరుగుతోంది. ఇదిలానే కొనసాగితే మస్క్ కు వ్యాపార పరంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మస్క్ పతనం మొదలైనట్లే అన్నది మరికొందరి వాదన. ఎవరైతే ఈలాన్ మస్క్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటున్నారు, అమ్మేస్తున్నారు. అందువల్ల అస్థిరత ఎక్కడైతే అమెరికాలో అందరి మీద, మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా, న్యాచురల్గా ఈలాన్ మస్క్ మీద కూడా ఉన్నది. ఆయన వ్యాపారాలని, కొత్త వ్యాపారాలు, పాత వ్యాపారాలు కాదు, ఆయిల్ వ్యాపారం కాదు, అలాంటిది కాదు, రిసోర్స్ వ్యాపారం కాదు కాబట్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఆయన మీద ఇంపాక్ట్. అమెరికా మార్కెట్లు భారీ క్షీణతను చూడడానికి కారణం యుఎస్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడమే. అయితే అమెరికాలోని పరిణామాలు ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయా అనే అనుమానాలు జనాల్లో పెరుగుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా యూరోపియన్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు కూడా అమెరికా స్టాక్ మార్కెట్ల పతనంతో ఎఫెక్ట్ అవుతున్నాయి, భారీగా పడిపోతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాయి. ఏమైనా అమెరికా మార్కెట్ల పతనం ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఊహించుకోవడానికి కూడా భయంకరమే అని కొందరంటుంటే, ఇవన్నీ తాత్కాలికమే, అన్నీ సర్దుకుంటాయని అంటున్న వాళ్ళు ఇంకొందరు.